సో హాయ్ ఎవరివన్, మన ఛానల్లో మనం వెబ్ డెవలప్మెంట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో దాన్ని స్టార్ట్ చేయడానికి మనకు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకు బేసిక్గా ఉండాల్సినవి ఒక ల్యాప్టాప్ ఉండాలి. సో ఆ ల్యాప్టాప్లో మనకి విజువల్ స్టూడియో ఉండాలి. మనం నోట్ ప్యాడ్లో రాయొచ్చు, బట్ విజువల్ స్టూడియోలో రాసేటప్పుడు మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. సిఎస్ఎస్ అంతా ఒక పేజ్ ఒక ఫైల్లో రాసుకొని దానికి హెచ్టిఎంఎల్కి ఎలా లింక్ చేయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో విజువల్ స్టూడియో ఉంటే ఓకే, లేకపోతే విజువల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఇవి షార్ట్ వీడియోలో చెప్తా. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇంకా డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ ఎవరివన్. ముందుగా ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లో విజువల్ స్టూడియో డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు విండోస్లో ఉంటే విండోస్లో, మ్యాక్బుక్ అండ్ లైనెక్స్లో ఎందులో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ టేక్ టైం. సో ఇది ఇలా ఓపెన్ అయ్యాక మీరు విండోస్లో కావాలంటే విండోస్లో ఉబుంటూ, ఇంకా రెడ్ హ్యాట్, లైనక్స్, మ్యాక్బుక్ దేంట్లో కావాలంటే దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు విండోస్లో ఉన్నారు కాబట్టి విండోస్ 10 అండ్ 11 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విండోస్ కాబట్టి సో వీటిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయ్యింది. మీరు జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేశాక మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా మీకు తెలుస్తుంది. సో వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా కోడ్ రాయాలన్నా కొన్ని ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదో ఒక ఫైల్ని మీరు డి డ్రైవ్లో మీకు ఏ డ్రైవ్లో స్పేస్ ఉంటే ఆ డ్రైవ్లో ఒక ఫైల్ అనేదాన్ని క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. ఫోల్డర్ నేమ్ మన ఇష్టం వచ్చింది పెట్టుకుందాం. మనది ఫస్ట్ స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి మై ఫస్ట్ వెబ్సైట్. సో ఇలా పెట్టుకోండి, నేమ్ పెట్టుకోండి. ఈ వెబ్సైట్ని మనం ఎలా విజువల్ స్టూడియో ఓపెన్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేసి పట్టుకుంటే విజువల్ స్టూడియోలో మీరు ఓపెన్ చేసేవచ్చు. జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది.